నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. 2025 52వ వారం మరోమారు భక్తి టీవీ తన సత్తా చాటింది. దేశంలోనే నెంబర్ 1 ఆధ్యాత్మిక ఛానల్గా నిలిచింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలతో ప్రేక్షకులను మైమరపింపజేస్తోందని మరోసారి రుజువు చేసింది భక్తి టీవీ. బార్క్ సంస్థ తాజాగా విడుదల చేసిన రేటింగ్లో అన్ని భాషల ఆధ్యాత్మిక ఛానళ్లను వెనక్కి నెట్టింది. 2007లో ప్రారంభమైన భక్తి టీవీ దేవదేవుళ్ల కథనాలు, వివిధ క్షేత్రాల ప్రత్యక్ష ప్రసారాలు, ప్రత్యేక కార్యక్రమాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి వారు సైతం పాల్గొన్న కోటి దీపోత్సవం కార్యక్రమం ద్వారా భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేసి ఔరా అనిపించింది. దేశవ్యాప్త ఆధ్యాత్మిక వీక్షకులు, పట్టణ ప్రాంత వీక్షకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు హైదరాబాద్ వీక్షకులే కాకుండా కర్ణాటక ప్రేక్షకులు కూడా భక్తి టీవీకే పట్టం కట్టారు. వీక్షకులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు హైదరాబాద్ వీక్షకులే కాక కర్ణాటక వీక్షకులు సైతం భక్తి టీవీకే పట్టం కట్టారు. ఇది భక్తి టీవీ సగర్వ విజయం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని డిసెంబర్ 30న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగిశాయి. తిరిగి ఈ ఏడాది డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ఏడాది 9 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6.42 లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను తీతీదే జారీ చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్న భక్తులను నేరుగా దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది తీతీదే. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వస్తి పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో నగర సంకీర్తన కొనసాగింది. తదుపరి విద్యా బృందం పంచరత్న కీర్తనలు ఆలపించింది. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మార్కాపురం వాసుల ఇలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో లక్ష తులసి అర్చన ఘనంగా జరిగింది. వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారిని అభిషేకించారు.
మార్కాపురం జిల్లా పొదిలిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం కోలాటం, నృత్యాలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేదఘోష, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది. ముక్కంటి క్షేత్రంలోని శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనకాపల్లి జిల్లా కొత్తపేంటలో శ్రీ దేవానంద స్వామీజీ 26వ పుణ్యతిథి ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి పాదసేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమిలి శ్రీరామ నికేతన్ రామకృష్ణానందజీ అనుగ్రహ భాషణం చేశారు. గిరిజన జాతరలో కీలక ఘట్టం కొనసాగుతోంది. గంగాజల సేకరణ చేసిన మిశ్రం వంశీయులు కలమడుగు నుంచి తిరుగు పయనమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో సాగుతున్న ఆ మహాక్రతువు విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో కొలువైన నాగోబా జాతర కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 18న మిశ్రం వంశీయులు నాగోబాకు మహాపూజ నిర్వహించనున్నారు. దాంతో జాతర ప్రారంభం కానుంది. దానికి ముందే పవిత్ర గంగాజలం సేకరణ కోసం పాదయాత్ర సాగింది. గత నెల 30ని చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల జిల్లా కలమడుగు గోదావరి వద్దకు చేరింది. నాగశేషుడికి అభిషేకం కోసం పవిత్ర గంగాజలాలను తీసుకుని మేస్రం వంశీయులు నాగోబాకు బయలుదేరారు. మేస్రం వంశానికి చెందిన 135 మంది గంగాజలం కోసం పాదయాత్రగా వెళ్లారు. తెల్లని వస్త్రధారణతో డిసెంబర్ 30న ప్రారంభమైన యాత్ర 150 కిలోమీటర్లు పూర్తయింది. కలమడుగు హస్తినమడుగులో పుణ్యస్నానాలు చేసి గంగాదేవికి దంపుడు బియ్యంతో నైవేద్యం వండి పూజలు చేశారు. అనంతరం పంచలోహ కలశంతో జలం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పవిత్ర గంగాజలం తీసుకొచ్చాక నాగోబాకు మహాపూజ చేస్తారు. అప్పుడే జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగే నాగోబా జాతరకు లక్షల్లో భక్తులు తరలి రానున్నారు. ఇందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని హనుమాన్ దీక్షాపీఠంలో పంచాహ్నిక పంచకుండాత్మక శ్రీ లక్ష్మీ నరసింహ చతుర్వేద మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజున విశ్వక్సేన ఆరాధన అనంతరం అరణిమంధనం యాగశాల ప్రవేశం నిర్వహించారు. అనంతరం చతుస్థానార్చన, మూర్తికుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.